మహేందర్ రెడ్డి గారికి బీర్ల ఎల్లయ్య గారికి క్లోజ్ చెప్తున్నా కదా, రిలేషన్షిప్ ఉండేనా దోస్తాన్ ఏం ఉండకపోయినా? లేదు, ఫ్రెండ్షిప్ ఏం లేదు, దోస్తాన్ ఏం లేదు. కనబడితే నమస్తే అన్న అని ఆయన అంటాడు, నమస్తే అల్లయ్య అని ఈయన అంటాడు. ఆ మాట వాస్తవం. ఎల్లయ్య అన్న ఎందుకంటే అని వారు అంటాడా? అంటాడు, అన్న అంటాడు ఆయన. ఆయన ఎంపీటీసీగా పనిచేసినారు, సర్పంచ్గా కూడా పనిచేసినారు. ఉమ్, ఎవరు? ఐలయ్య గారు. నేను ఎంపీపీగా చేసినాను, నేను సర్పంచ్గా పనిచేసినాను. ఇద్దరం ఒకటే మండలానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అడపదడప మీటింగ్లలో కలిసేది, శుభకార్యాల్లో కలిసేది, అడపదడప కలుస్తూనే ఉంటాం కదా. నమస్తే అంటే కానీ నమస్తే. ఇప్పుడు భద్రశత్రులు అయిపోయారా బీర్ల ఎల్లయ్య అండ్ గొంగడి మాకేం సునీత మహేందర్ శత్రుత్వం రెడ్డి? అండి, మాకేం శత్రుత్వం? వ్యక్తిగత శత్రుత్వాలు ఎందుకు ఉంటాయి? వారో పార్టీ, నేనో పార్టీ. నా పార్టీని విమర్శిస్తే నేను ఊరుకోను, నేను ఆయన పార్టీని విమర్శిస్తే ఆయన ఊరుకోడు. సహజంగా జరిగేటియే కదా రాజకీయాల్లో. ఇప్పుడు అంటే సరే వ్యక్తిగతంగా పార్టీ పరంగా పోతే ఓకే, మీరు మీ పార్టీ మంచిగా చేస్తలేదు, మీరు అధికారంలోకి తెచ్చుకున్నారు, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నావు, ఆలయ నియోజకవర్గాన్ని చేస్తలేవు అంటే కొట్లాడితే ఓకే, మేము కూడా భద్రశత్రువులు అనకపోతుండే. Yes. బట్ మీరు మొన్న తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ పెట్టారు. అవును, అంతకుముందుకు అదే తెలంగాణ భవన్ వేదికగా మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. అవును. ఏమని అనంటే బీర్ల ఎల్లయ్య కాదు భూదందాల ఎల్లయ్య అని. ఇది వ్యక్తిగతమా కాదా? ఎట్లా వ్యక్తిగతం అవుతుంది? ఇంకెవ్వరు కూడా బీర్లైలే చేసే పనుల వల్ల మోసపోవద్దని అలర్ట్ చేయడానికి పెట్టిన మీటింగ్ అది. హ్మ్. అలర్ట్ చేయడానికి పెట్టిన మీటింగ్. ఎందుకంటే బీర్లైలే గారు అంతకంటే ముందు, మీరు వ్యక్తిగతం అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. హ్మ్. ఆయన ఎటు పడితే అటు మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, కేటీఆర్ గారిని మాట్లాడడం, హరీష్ రావు గారిని మాట్లాడడం, కవిత గారి మీద మాట్లాడడం, కేసీఆర్ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నప్పుడు స్థాయి ఎట్లా మీరు నిర్ణయిస్తారండి? ఆయన ఎమ్మెల్యే కేసీఆర్ని ఎట్లా మాట్లాడతాడు? ఆయన జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన జాతిపిత కదా, మీ పార్టీ కేసీఆర్ కావచ్చు, మీకు కావచ్చు, ఆయనకి ఎట్లా అవుతాడు మా జాతిపిత? దేవుణ్ణి ఒక మాట అంటే మేము డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాం కదా. ఓ, మేడం డెఫినెట్ కౌంటర్ ఇస్తాం. సునీత గారు రెండోది, హ్మ్. ఆయన కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేసినారు. అయ్యా నువ్వు చేసిన ఉద్దారకం ఏందని నేను చూపించినాను. హ్మ్. నీకు ఆ స్థాయి లేదు, మాట్లాడే స్థాయి లేదు. నువ్వు కేటీఆర్ సీనియారిటీ మీద నువ్వు చాలా చిన్నోనివి. హ్మ్. నువ్వు ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. హ్మ్. నువ్వు చేసిన తప్పిదాలు బయట పెడితే, ఒక్కొక్కటి బయట పెడితే మరి నువ్వు ఎక్కడ నువ్వు ముఖం పెట్టుకుంటావని నేను మాట్లాడిన మాట వాస్తవం. నేను ఒకసారి వ్యక్తిగతం కాదది, రాజకీయంగా ఆ, నా పార్టీలో ఉన్న నాయకుడిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు, అంటే లేనిపోని నిందలు వేస్తున్నప్పుడు, నువ్వు నిందలు వేస్తున్నావు కానీ నువ్వు చేసిన తప్పులు ఉన్నాయి, నీ తప్పులు ఒక్కొక్కటి బయట పెడితే తస్మాత్ జాగ్రత్త అని ఏంది మేడం అంటే ఏంది మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఒక్కరి మాట ఎవరు అనొద్దా? ఎవరైనా తప్పు చేస్తే నన్నైనా అనొచ్చు, నేను తప్పు చేస్తే నన్నైనా అనొచ్చు, ఎవరు తప్పు చేసినా అనొచ్చు. కానీ తప్పు చేయని దానికి ఏదో పెద్ద రాద్ధాంతం చేసి, దానికి ఏదో మసిబూసి మారేడుగాయ చేసే ప్రయత్నం, నోరు వారేసుకుంటే మాత్రం ఊరుకోను. నేను ఊరుకోరు. నోరు వారేసుకుంటే ఊరుకోను. ఊరుకోరా? రేవంత్ రెడ్డి గారు కూడా ఊరుకోరా మేడం? ఆయన రేవంత్ రెడ్డి గారు భాష మాట్లాడితే ఆయన హీరో అయిపోయిండు, నేను హీరో అయిపోతా అని ఇంకెవరన్నా ఎమ్మెల్యేలు అనుకుంటే అది తప్పు. ఆయన నేను నరుకుతా, ముక్కలు వేస్తా, మూసిలో పడేస్తా, మన పేగులు తీసి మెడకేసుకుంటా, తొండలు వదులుతా, ఇట్లాంటి మాటలు ఆయన మాట్లాడితే ఆయన హీరో అని అందరు అనుకుంటున్నారు. ఆయనను ఫాలో అయితే మేము హీరోలం అవుతామో అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అంటే ఎవరు? ఇట్లాంటి భాష ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హ్మ్. వీళ్ళు కూడా ఇట్లాంటి భాష మాట్లాడినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేము మరి ఈ రాష్ట్రం యొక్క గౌరవ మర్యాదలు కాపాడాలన్నా, హ్మ్. ఇప్పటి వరకు రాష్ట్రం ఒక మంచి స్థాయిలో పైకి వెళ్ళింది. హ్మ్. మళ్ళీ వీళ్ళ దుశ్చర్యల వల్ల మళ్ళీ రాష్ట్ర కీర్తి దిగజారుతున్నప్పుడు డెఫినెట్గా దాన్ని కాపాడే విషయంలో రైట్, మేము కూడా కాపాడితే మాట్లాడాలి. కాపాడండి, ఓకే మీరు చెప్పండి. కానీ